VD12 అసలు ఈ టైటిల్‌కి సంబంధించి చాలా మందైతే అగ్రెసివ్‌గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇది సినిమాకి సంబంధించి టైటిల్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. జస్ట్ VD12 అని చెప్పేసి ఇప్పుడు కొనసాగిస్తున్నాయి. 12న మాత్రం ఈ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రాబోతుంది. సో ఈ టీజర్‌లో మనకి ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి అని చెప్పి? సో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు 12వ సినిమాకి వచ్చేసారు. సో ఆ సినిమా కోసం అయితే ఇప్పుడు అందరూ కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఆయనకు ఒక టిపికల్ స్టార్డమ్ ఉంది, కానీ ఆయన దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నారని చాలామంది బాధపడతారు. ఎందుకంటే అంత స్టార్డమ్ చాలా తొందరగా వచ్చింది ఈ యంగ్ జనరేషన్ హీరోస్లో. అంత తొందరగా వచ్చిన స్టార్డమ్ని ఆయన సినిమా సెలక్షన్ రాక పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి కూడా చాలామంది బాధపడుతుంటారు అనమాట. సో మరి ఇప్పుడైతే ఈ సినిమా కోసం చాలా అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్గా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆయన సినిమా విజయ్ దేవరకొండ గారి మీద ఆయన ఉన్న ఇష్టంతో మంచి సబ్జెక్ట్ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు దాకా ఒక డిఫరెంట్గా ఆయన ట్రైన్ చేయనటువంటి ఒక గెటప్తో వస్తుంది ఈ సినిమా. డైరెక్టర్ ఆల్రెడీ ఇంతకుముందు జెర్సీ తీశారనమాట, గౌతమ్ తిరునూరి అని. ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ ఇంతకుముందు రామ్ చరణ్ గారి దాకా వెళ్ళి ఆయన ఎందుకో అది డిలే అయ్యి ఇక్కడ విజయ్ దేవరకొండ గారి దగ్గరికి వచ్చింది. సో మరి ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చాలా డిఫరెంట్గా తీస్తున్నారు. అంటే ఈ లుక్ మరి రామ్ చరణ్ గారు కూడా సెట్ అయితే బాగుండేదేమో అని చాలామంది అనుకున్నారు. మరి ఆయన ఎందుకు వదులుకున్నారు, ఏ కారణం చేత అది అవ్వలేదు, కానీ అది అటు ఇటు తిరిగి నాగవంశీ గారి దగ్గరికి వచ్చి ఆయన సెలెక్ట్ చేయడం కానీ మొత్తం అంతా జరిగింది. ఒక ప్రాసెస్, దీనికి చాలా పెద్ద కథ ఉంది చెప్పుకోవాలంటే. మరి ఎట్టకేళ్ళకి ఈ సినిమా నుంచి టీజర్ అయితే వస్తుంది ఫిబ్రవరి 12వ తారీఖు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని చాలా అంచనాలు అయితే. సో రన్నింగ్ టైటిల్ VD12 లేదు, సామ్రాజ్యం అనే ఒక పేరు నడుస్తుంది. సో అది కన్ఫామా లేదా అనేది తెలియదు అనమాట. సో సామ్రాజ్యమనే అంటున్నారు, అదే కన్ఫామ్ కూడా కావచ్చు అంటున్నారు. ఇన్ కేసు లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజ్ చేసి వేరే లీక్ అయిపోయిందని చెప్పి వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ నాగవంశీ గారు అయితే ఆయన ప్రతి సినిమాని చాలా బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాగే ఆయన ఈ సంవత్సరం చాలా సినిమాలు ఉన్నాయి. సో అన్నీ కూడా ఆయన రిలీజ్ చేసే పద్ధతి కానీ ప్రమోషన్స్ కానీ అన్నీ అదిరిపోతాయి. సో మరి ఈ సినిమా కూడా ప్రమోషన్స్ అదరగొట్టేపోతున్నారు.